ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన పార్టీ అధినేత తన మనసులో మాటను ఎప్పుడూ దాచుకోరు. ఏదో రూపంలో వెళ్ళగక్కుతూనే ఉంటారు. ఆ క్రమంలోనే తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత తన మీద తీవ్ర ఒత్తిడి ఉంది అని చాలా కలత చెందుతున్నారు. తమిళనాడు పరిణామాలతో ఆంధ్రప్రదేశ్లో అలాంటి రాజకీయాలు ఎందుకు చేయలేం అని అనేక మంది తనను ఒత్తిడికి గురి చేస్తున్నారు అని బాహాటంగానే వాపోతున్నారు. అదే సమయంలో చంద్రబాబుకి దూరంగా జరిగి ఒంటరిగా పోటీ చేసే ఉద్దేశం తనకి ఏ కోసానా లేదు అని కూడా చెప్పేస్తున్నారు. అంటే తను ఒంటరిగా పోటీ చేయాలని, జనసేన పార్టీ బలపడాలని, ముఖ్యమంత్రి స్థాయికి పవన్ కళ్యాణ్ చేరాలని ఆయన సన్నిహితులు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు, తనకు మాత్రం అలాంటి ఆలోచన లేదని, ముఖ్యమంత్రి కావాలని పార్టీ కూడా పెట్టలేదని, చంద్రబాబు సీఎంగా ఉంటే తనకు చాలని ఆయన స్పష్టంగానే చెప్పేస్తున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. జనసేన పార్టీ భౌతవ్యాన్ని చాటబోతున్నటువంటి అంశం. అంటే పవన్ కళ్యాణ్ మీద జనసేన శ్రేణుల్లో ఉన్న ఆశకి, పవన్ కళ్యాణ్ అభిలాషకి మధ్య వైరుధ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ నాయకుడిగా ఎదగాలి, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడాలి, టీవీకే విజయ్ తరహాలో ఆయన కూడా ఒక బలమైన నేతగా ముందుకు రావాలి అని ఆయన శ్రేయోభిలాషులే ఆశిస్తున్నారు. ఈ మాటని పవన్ కళ్యాణే బాహాటంగా చెప్పుకొచ్చారు. కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం వచ్చే 15 ఏళ్ల పాటు తెలుగుదేశమే అధికారంలో ఉండాలి, చంద్రబాబు కాకపోతే నారా లోకేష్ ఎవరో ఒకరు సీఎంగా కొనసాగాలి, పవన్ కళ్యాణ్కి మాత్రం సీఎం అవ్వాలని లేదు. అసలు ఈవేళ ఎమ్మెల్యేగా ఉండొచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడమే కర్తవ్యం తప్ప పవన్ కళ్యాణ్కి మరో ఎజెండానే లేదు. ఇది కూడా ఆయన మాటలే. ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్కి భవిష్యత్ చాలా పెద్ద సమస్యగా మారబోతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి తాను ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనే తనకు లేదని పవన్ కళ్యాణ్ చెప్పేసిన తర్వాత ఈ రాష్ట్రంలో కాపులకు రాజ్యాధికారం కావాలి, కాపు నేత ఒక తృతీయ ప్రత్యామ్నాయంగా ముందుకు రావాలి, ఎల్లవేళలా కమ్మారెడ్డి తప్ప మరొకరికి ఛాన్స్ ఉండదా అని ఆశిస్తున్నటువంటి అశేష ఆశల మీద నీళ్లు జల్లేసినట్టుగా అవుతుంది. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ చుట్టూ గట్టి ఆశతో తిరుగుతున్నటువంటి వాళ్ళంతా నిరాశ చెందాల్సి ఉంటుంది. ఆ నైరాశ్యానికి గురైనటువంటి వాళ్ళంతా పవన్ కళ్యాణ్ నుంచి దూరం జరగాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే జనసేన పార్టీ తన బలాన్ని కోల్పోవలసి ఉంటుంది. జనసేన పార్టీ బలం కోల్పోవడం అంటే పవన్ కళ్యాణ్ బలహీనపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ బలహీనపడితే ఆయన వల్ల తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం ఉండదని భావిస్తే చంద్రబాబు కూడా చేయి విధులు చేసే పరిస్థితి వస్తుంది. ఇది అనేక మార్లు చరిత్రలో రుజువైనటువంటి అంశం. మళ్ళీ పునరావృతం కావడానికి కూడా పెద్దగా సమయం పట్టే అవకాశం కూడా లేదు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్కి ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ తప్పదనేటువంటి సంకేతం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆయన మాటల్లోనే ప్రస్ఫుటం అవుతోంది. పవన్ కళ్యాణ్ ఎంత సందిగ్ధంలో ఉన్నారో, ఎంత ఒత్తిళ్లలో ఉన్నారో, ఎలా ఆయన గందరగోళంతో సాగుతున్నారో తెల్లం చేస్తుంది. మరి ఇలా అస్పష్టతకు గురవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తన రాజకీయ భౌతవ్యం మీద పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వలేక, ఎటూ తేల్చుకోలేక తీవ్రమైనటువంటి సందిగ్ధ స్థితిలో కొట్టి మిట్టాడుతున్నట్టుగా కనిపిస్తోంది. నేరుగా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు, తాను త్రికరణ శుద్ధిగా మద్దతు ఇచ్చేటువంటి పార్టీ వెనక నిలబడుతున్నాను అని ఆయనే మాట్లాడుతున్నారు. అదే సమయంలో అటు నుంచి కూడా అదే కోరుకుంటాను, కానీ అలాంటి జరగని పక్షంలో బలమైన నిర్ణయం కూడా తీసుకోవడానికి వెనకాడను. ఇవి పవన్ కళ్యాణ్ మాటలే. ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నవన్నీ కూడా స్వయంగా ఉప ముఖ్యమంత్రి తాజాగా తన పార్టీకే చెందిన సాధకులతో నిర్వహించిన సమావేశంలో చెప్పిన మాటలు. ఆయనే బలమైన మిత్రపక్షంగా ఉన్నామంటారు, అటు నుంచి అలాంటి మద్దతు దక్కడం లేదంటారు. అలాంటి పరిస్థితి వస్తే తాను స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేదానికి కూడా వెనకాడబోనని చెప్తారు. అదే సమయంలో వచ్చే 15 ఏళ్ళు ఇదే కూటమి కొనసాగాలని కూడా కోరుకుంటారు. ఇలా పూర్తి స్థాయిలో ఏ మాత్రం ఆయన విషయం మీద ఆయనకే స్పష్టత లేకుండా సాగుతున్నటువంటి వైఖరిని మనందరికీ ఇట్టే స్పష్టం చేస్తుంది. ఇలాంటి తరుణంలో
పవన్ కళ్యాణ్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎంతకాలం ఆయన వెంట నిలబడగలరు? ఐడియాలజీ, సిద్ధాంతం, 12 ఏళ్ల పాటు పార్టీని అనేక రకాలుగా గాలికి వదిలేశాను, కావాలనే అనుభవం కోసమే అలా చేశాను, ఇవన్నీ పవన్ కళ్యాణ్ చెప్తున్నప్పుడు ఆయన్ని నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుందనేటువంటి నేతలక్క నమ్మకం ఎలా? నమ్మకం లేనాడు వాళ్ళంతా జనసేన వెనక సాగడం ఎలా? జనసేన వెనక అనేక మంది నడిచే పరిస్థితి లేకపోతే అప్పుడు ఆ పార్టీ భవితవ్యం ఎలా? జనసేన పార్టీ బలం తగ్గుతుందనుకుంటే తెలుగుదేశం పార్టీ చేయి విదిల్చేసే పరిస్థితి వస్తే అప్పుడు జనసేన పరిస్థితి ఏంటవుతుంది? ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా ఆసక్తిగా మారబోతున్నటువంటి పరిణామాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024కి ముందు పరిస్థితి వేరు, 2024 తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉన్న పరిస్థితి వేరు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పట్ల అనేక రకాల అసంతృప్తి ఉంది. ముఖ్యంగా కాపులకి న్యాయం జరగడం లేదని, కాపులకి ఏం చేశారని వైఎస్ఆర్సీపీ వాళ్లే తనను ప్రశ్నిస్తున్నారని స్వయంగా పవన్ కళ్యాణ్ వాపోతున్నారు. అంటే కాపులకి ఏమీ జరగడం లేదనేటువంటి విషయం స్పష్టమైపోయింది. అదే సమయంలో జనసేన వెంట సుదీర్ఘకాలంగా నడుస్తున్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరగడం లేదని, నామినేటెడ్ పదవుల్లో వంతరుడు ఆశిస్తే కనీసం నామమాత్రపు స్థాయిలో కూడా ఎటువంటి ప్రాధాన్యత ఉండడం లేదని, రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఎటువంటి భరోసా ఉండదని అనేక మంది భావిస్తున్న తరుణంలో ఇప్పటికే జనసేన పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ మాటలు చూసిన తర్వాత మరింతగా అనేక మంది ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళడం అనివార్యంగా చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీని వీడిపోయే జనం పెరిగిన తర్వాత, జనసేన పార్టీ బలహీనపడిన తర్వాత తెలుగుదేశం జనసేన మధ్య మరింత దూరం పెరగడం అనివార్యమని కూడా చెప్పక తప్పదు. అదే జరిగితే పవన్ కళ్యాణ్ పబ్లిక్లో మరింత పలుచనైపోయే పరిస్థితి కూడా దాపురించే పరిణామం అయితే ఉత్పన్నమవుతుందా అనే అనుమానం అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలను బట్టి కలుగక మానదు.